హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మిరాయ్ మనందరికీ తెలుసు, అది రాబోతోంది. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందలే సాంగ్స్ కూడా మంచి హిట్ అయిపోయినాయి. వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే. సో ఇలాంటి సాంగ్స్ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో తెలుసా? ఒక పర్సన్ ఉన్నారు, గౌరవ్ హరి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉండబోతోంది మిరాయ్. ఆల్రెడీ మనం విన్నాం కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ మిరాయ్తో ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సూపర్ సార్, సినిమా రిలీజ్ ముందరే సాంగ్స్ హిట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ. అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే వైబ్ ఉంది. సో ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ అండి. సో మిరాయ్తో అసలు మిరాయ్ ప్రాజెక్ట్ మీ వరకు ఎలా వచ్చింది ఏంటి? ఫస్ట్ నేను పోస్ట్ హనుమాన్ జాయిన్ అయినండి దీంట్లో. Okay. అది అయిన తర్వాత నాకు తేజస్ సార్, నాకు కార్తీక్ సార్ని పరిచయం చేయడం జరిగింది. నేను ఫస్ట్ గ్లిమ్స్ మీరు చూస్తుంటే రుద్రమగధ థీమ్ కొట్టిన తర్వాత కంప్లీట్గా ఇంకా నాకు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, నా అన్బోర్డ్ అవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఏంటంటే కార్తీక్ సార్ పరిచయం అవ్వటం. ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్తో నేను ట్రావెల్ అవుతున్నాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. యా, సో హనుమాన్లో ఆల్రెడీ చూసాము మంచి అసలు మ్యూజిక్. ఇప్పటికీ మేము కొన్ని సాంగ్స్ వింటూ ఉంటాం, అలా ప్లేలిస్ట్లో ఉండిపోయింది ఇప్పటికీ. సో మళ్ళీ అగైన్ సెకండ్ ప్రాజెక్ట్ విత్ తేజ సజ్జా గారు. సో ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ అండి. ఆబ్వియస్లీ చాలా చాలా సంతోషంతో పాటు చాలా బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ముందర ఒక డెలివర్ చేస్తాం కాబట్టి వీ షుడ్ రీచ్ దట్ మార్క్ అగైన్. అండ్ నాట్ ఓన్లీ రీచింగ్ దట్ మార్క్, వీ షుడ్ క్రాస్ బియాండ్, లైక్ ఇంకా 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 వేరే మార్క్ సెట్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఇంకొక 2 స్టెప్స్ పైకి వెళ్ళాలి అనే ప్రయత్నంలో చేసిన వర్క్ ఇది. సార్, ఫస్ట్ ఇందులో చూసుకుంటే మనకి ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు మనోజ్ గారు, ఇటు తేజ సార్. సో ఇద్దరికి ఎక్కడ ఎవరిని డౌన్ చేయకూడదు. కరెక్ట్. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి. కరెక్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అట్లానే ఉంటుంది. సో ఎంతవరకు దానికి న్యాయం చేశాను అనుకుంటున్నారు? అది నేను చేసేది ఏంటండి అంటే క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా రాశారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ సార్ అండ్ మణి సార్ అని చెప్పేసి రైటర్ ఇద్దరు కలిపి రాశారు. మెయిన్ స్టోరీ కార్తిక్ సార్ రాసింది. సో క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేయబడ్డాయి. సో దాంట్లోంచి పుట్టిన థీమ్సే ఇప్పుడు మీరు వింటున్న టీజర్ ట్రైలర్స్లో ఏ థీమ్స్ వింటున్నా కూడా వాళ్ళు రాసిన అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్లోంచి పుట్టినవే అవి. సూపర్ సార్. సార్, ఇప్పుడు బేసిక్గా మనకి మీకు డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఇట్లా ఉంటుంది, దాని తర్వాత మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారా, లేకపోతే స్టోరీ బట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగిందా? ఆ సిచ్యువేషన్ స్టోరీ నాకు అర్థం కావట్లేదు రెండు. అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం అంటే సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఉన్నాం, ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, దీనికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్. స్టోరీ వచ్చేటప్పటికి ఇది కంప్లీట్ స్టోరీ చెప్పేసిన తర్వాత మీరు అప్పుడు కంపోజ్ చేశారా అనేది, అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకుంటూ స్టోరీ విని చేయడం లేదు. మీ క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. యా, స్టోరీ ఎప్పుడైనా చెప్పినప్పుడు థీమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎప్పుడైనా సరే ఫిలిం ప్రకారం రాయటం జరుగుతుంది. ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చోడానికి, ఈ మూమెంట్ రావడానికి దాని ముందు సీన్స్ తర్వాత సీన్స్ ఉంటాయి కదా. అవును. అదంతా కలిపితే ఒక స్టోరీ. అవును. స్టోరీ చెప్పినప్పుడు క్రియేట్ అయ్యే ఒక థీమ్ ఉంటుంది కదా, అది థీమ్ మాత్రమే. దాన్ని మనం ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నాం త్రూ అవుట్ ద ఫిలిం, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని థీమ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఏవి కొలైడ్ అవ్వకుండా గ్రామటికల్గా ఆ గ్రాఫ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం. మీరు చెప్తున్నట్టు మీ ముందు సీన్స్ నా తర్వాత సీన్స్కి మధ్యలో ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆ స్కోర్ ఏ రకంగా చెరిష్ చేయొచ్చు, ఏ రకంగా ఎలివేట్ చేయొచ్చు, అక్కడ జరుగుతున్న టాపిక్ ఏంటి, ఆ టాపిక్ మనం ఎవరికి క్యాటర్ చేయబోతున్నాం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. ఓకే. థీమ్ అనేది జస్ట్ మనం కథ విన్నప్పుడు ఓకే ఓవరాల్గా దీని జిస్ట్ ఇది, దీంట్లో ఉన్న సోల్ ఇది, దానికి ఒక థీమ్ చేసేస్తాం. తర్వాత క్యారెక్టర్స్ అన్నిటికీ సెపరేట్గా చేయడం జరుగుతుంది. స్కోర్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఫిలిం తీసుకొచ్చిన తర్వాత దాని రన్ టైం చూసుకుని దాన్ని సీన్ బై సీన్ స్కోర్ రాయడం జరుగుతుంది. సో మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అనిపించింది ఎక్కడ ఇందులో మిరాయ్లో? టఫెస్ట్ పార్ట్ అంటే నాకు లైక్ నాకు బేసికలీ అంత టఫెస్ట్ అనిపించలేదు కానీ బట్ ఒక ఛాలెంజింగ్గా అనిపించింది నాకు క్లైమాక్స్. సో క్లైమాక్స్ ఇద్దరి మధ్యలో ఫైట్ సీక్వెన్సెస్. లేదు, నేను క్లైమాక్స్ చెప్పింది వేరు, ఆ సర్ప్రైజ్ వేరు ఉంటుంది. సర్ప్రైజే వేరా? సర్ప్రైజ్. సో ఓకే. సో మీకు వెన్ ఇది మొత్తం ప్లే చేసిన తర్వాత, సాంగ్స్ హిట్ అయిన తర్వాత, అది ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ వైబ్తోనే వైబ్ ఉంది బేబీ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది అది హిట్ అవ్వడం? మంచి, ఇప్పుడు ఎక్కడ మనకి ఒక సాంగ్ మనం కంపోజ్ చేసిందో లేకపోతే అది ట్రెండ్ అవుతుంటే మనకి ఆ ఫీలింగ్ వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఉంటుందండి. యా. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? అది ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసుకున్నా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వైబ్. సంతోషం అండి, ఆనందం. అంటే అది వెళ్ళటం అనేది ఎప్పుడు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటుంది. బట్ నేను
అది 50-50 స్టేజ్కి వచ్చేసాను అనమాట. ఆ సంతోషాన్ని సగమే అనుభవించగలిగే ఒక స్థితికి వచ్చేసాను నేను. ఓకే, అదే అంటే అంతకుముందు నేను చూసిన నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే నేను అనుకున్నది డెలివర్ చేస్తున్నానా లేదా అని ఒక పాయింట్కి వచ్చేస్తున్నాను. సో నన్ను డిజాస్టర్స్ బాధ పెట్టలేవు, బ్లాక్ బస్టర్స్ నన్ను సంతోష పెట్టలేవు. ఓకే, మరి ఏం సంతోష పెడతాయి అంటారు? నన్ను నా పనే, ఓకే, మీ వర్క్, దీని అంటారు రిజల్ట్తో సంబంధం లేకుండా మనం ప్రతిరోజు పొద్దున్న లేచి మనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం లేదా, ఓకే, అదే పెద్ద వరం. సరే, ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడన్నా లో అనిపించినప్పుడు, మనకి సంతోషం అనిపించినప్పుడు మెయిన్ థింగ్ మన కాన్సన్ట్రేషన్ సాంగ్స్ మీదకి వెళ్ళిపోతుంది, ఏదైనా మ్యూజిక్ పెట్టుకుని వింటూ ఉంటాం. సో మీరు ఎప్పుడన్నా మీకు లో అనిపించినప్పుడు మీరు రెగ్యులర్గా వినే సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమైనా ఉంటుందా? నేచర్ సౌండ్ అండి. నేచర్ సౌండ్, ఓకే. అది అంటే చాలామంది నేచర్ సౌండ్ అని చెప్పారు, చాలామంది మెలోడీస్ అని చెప్తూ ఉంటారు. వై నేచర్ సౌండ్ ఎందుకు అంటారు? అంటే నేను పొద్దున్న లేస్తే నేను పాటలో ఉంటాను, 24/7 అదే పనిలో ఉంటాను కాబట్టి నాకు ఆల్టర్నేటివ్ ఏంటంటే నాకు ఓపెన్ స్పేసెస్కి వెళ్ళిపోయి నేను ఆ శబ్దాలు వింటూ ఉంటాను ప్రశాంతంగా. సో అప్పుడు లోలో నుంచి అంటే నాకున్న చేంజ్ ఓవరు, నాకున్న రిఫ్రెష్మెంట్ ఏంటంటే నా హిమాలయాస్, నా అడవులు, నా గుళ్ళు, అంతే. ఓకే సార్, మాకు కూడా ఏదైనా సజెషన్ చేయండి సార్. ఇప్పుడు మేము వెన్ వీఆర్ ఇన్ లో మేము ఫ్రీక్వెంట్గా ఎక్కడైనా ఏదైనా సాంగ్స్ అట్లా ఏముండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కరిది ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో ఒక అతను ఉన్నాడు, తను మాట్లాడితే ఈ దాబాలు ఉంటాయి కదా ఊరి అక్కడికి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు తన హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. నాకు అది సెట్. నాకేంటంటే నేను ఒక టీ కోసం కొన్ని రాష్ట్రాలు దాటిన సందర్భాలు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్, అంతే. ఏదో పురికో బుద్ధి అంటారు కదా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది, రైట్, అది నిజమే సార్. ఇప్పుడు మేము కూడా అంతే, ఎప్పుడన్నా లో అనిపించినప్పుడు మేము బేసిక్గా సాంగ్స్ వింటూ ఉంటాం అట్లా. అంతే, మీరు నేచర్ సౌండ్ అనగానే నేను ఒకసారిగా ఓకే నేచర్ సౌండ్ ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది నాకు కూడా. అలాంటి బాగుంటుంది ఎప్పుడైనా, అంటే ఇట్స్ గుడ్ ఫర్ మెంటల్ హెల్త్ కూడా. ఫిజికల్ హెల్త్కి మెంటల్ హెల్త్కి రెండు రకాలుగా కూడా నేచర్ సౌండ్ అనేది ఎప్పుడు బాగుంటుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. డెఫినెట్లీ వెళ్తాను. మీకు ప్యూరెస్ట్ ఆక్సిజన్ దొరికే ప్లేసెస్ ఉంటాయి మీకు హిమాలయస్లో. అంటే మీకు ఇంకా ఫైనెస్ట్ ఫార్మ్ ఆఫ్ అంటే జీరో పొల్యూషన్ అనమాట అక్కడ. ఓకే, అది మీకు ప్రాక్టికలీ ప్రూవెన్ కూడా, అది మొత్తం రికార్డ్స్లో కూడా ఉంది. అలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, కల్ప అని చెప్పేసి, చిట్కూల్ అని చెప్పేసి ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో వేరే లే వచ్చేటప్పుడు అక్కడ కొన్ని ఇలాగ ఒక్కొక్క ప్లేస్లో అక్కడ వెళ్ళటం వలన ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మైండ్ అనేది చాలా డిటాక్స్ అవుతూ ఉంటుంది. ఓకే, మీకు బ్రీత్ బాగుంటుంది, మీ ఆలోచన విధానం మారుతుంది. రష్ అనేది ఉంటుంది కదా, బ్లడ్ రష్. ఎప్పుడు ఒక థాట్స్ అనేవి రష్ అవుతూ ఉంటాయి, మనకి జామ్ అవుతూ ఉంటాయి, అవన్నీ కామ్ డౌన్ అవుతాయి. ఒక క్లారిటీ రావడం మొదలు పెడుతుంది. There are so many benefits. సార్, వెన్ డైరెక్టర్ మీకు నరేట్ చేశారు స్టోరీ, సో ఇలా ఉంటుంది స్టోరీ, సో ఫస్ట్ థాట్ మీకు ఏమని వచ్చింది? చాలా పెద్ద క్యాన్వాస్ అనిపించింది. అంటే నాకు చాలా పెద్ద లార్జ్ స్కేల్ సెటప్ అనిపించింది. నాకు ఒక ఎగ్జైటింగ్గా అనిపించింది. సో హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పెక్టెడ్ మీది హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్ మంచి హిట్ అందుకుంటుంది, ఆ తర్వాత ఇది, సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. హనుమాన్ నేను టేబుల్ మీద ఎడిట్ టేబుల్ మీద చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, సో అది ఎక్స్పెక్ట్ చేశారు. ఇది కూడా నెక్స్ట్ ఉండబోతుంది ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. సార్, ఇప్పుడు జనరల్గా నార్మల్ ఫిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం డిఫరెంట్ కంపేర్ టు సూపర్ హీరో ఫిలిమ్స్. సో దాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, అది క్యారెక్టర్ బట్టే ఉంటుందండి. ఓన్లీ ఇప్పుడు నేను సూపర్ హీరో సినిమా తీసామని చెప్పి అవతల వాళ్ళు చెప్పి నేను సూపర్ హీరో మ్యూజిక్ చేసేసిన తర్వాత సినిమా మీద సూపర్ హీరో క్యారెక్టర్లో లేదనుకోండి, ఓకే, ఏది మ్యాచ్. వాళ్ళు సూపర్ హీరో సినిమా అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పకపోయినా క్యారెక్టర్ సూపర్ హీరోలో ఉందనుకోండి, నేను సూపర్ హీరో మ్యూజిక్ ఇస్తే అప్పుడు మ్యాచ్ అవుతుంది రెండు. ఓకే సార్, మీ అంటే మ్యూజిక్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్తారు? సో మెనీ పీపుల్ అండి. మన తెలుగు నుంచి అయితే కిరవాణి సార్ కానివ్వండి, మణిశర్మ సార్ కానివ్వండి, ఇప్పుడు తమన్ సార్ కానివ్వండి, దేవి సార్ కానివ్వండి, ఇళయరాజా సార్ కానివ్వండి, ఏఆర్ రెహమాన్ సార్ కానివ్వండి, హాలీవుడ్లో తీసుకుంటే కనుక మన హిందీలో తీసుకుంటే శంకర్ ఏషాములై సార్ కానివ్వండి, అమిత్ త్రివేది గారు కానివ్వండి, ఈ హాలీవుడ్లో క్లాస్ బాడెల్ట్ నాకు ఇష్టం, జేమ్స్ హార్నర్ ఇష్టం, జాన్ విలియమ్స్ ఇష్టం, హ్యాన్స్ జిమ్మర్ ఇష్టం. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఇన్స్పైర్స్ మీ డే బై డే. నాకు ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నాకు ఇన్స్పైర్ చేస్తూ ఉంటున్నాను. ఓకే సార్, అసలు మ్యూజిక్ సైడ్ మీ ఇంట్రెస్ట్ అసలు ఎలా
కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అసలు మ్యూజిక్? తెలియదండి, చిన్నప్పటి నుంచి ఇష్టం అంతే. అంటే రెగ్యులర్గా మనం ఎప్పుడన్నా చిన్నప్పుడు కూర్చున్నప్పుడు నేను ఒక హీరో అవ్వాలి, యాక్టర్ లేదు, నేను చిన్నప్పుడు ఐ యూస్ టు నెరేట్ స్టోరీస్ టు మై ఫ్రెండ్స్. ఓకే. నేను చిన్నప్పుడు మొత్తం స్టోరీస్ నెరేట్ చేస్తూ ఉండేవాడిని, దాంతోపాటు మ్యూజిక్తో సహా నెరేట్ చేసేవాడిని. ఓ యా, అది నాకు ఇన్బిల్ట్ ఉంది నాకు చిన్నప్పటి నుంచి. ఓకే. ఇక్కడ ఈడు వచ్చినప్పుడు అని చెప్పి నోటితో ఏదో హమ్ చేయటం, తర్వాత క్యారెక్టర్స్ అన్నీ విత్ మ్యూజిక్ విత్ స్కోర్ చెప్పేవాడిని. ఓ సార్, మీకు చిన్నప్పుడు ఫస్ట్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఏదైనా గుర్తుందా? నాకు అలా గుర్తులేదండి, లైక్ హమ్ చేస్తూ సంథింగ్ ఏదన్నా. ఎందుకంటే నేను చాలా 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 చేస్తున్నాను. సో నాకు వెరీ స్టార్టింగ్ ఇది ఏం చేశాను అనేది గుర్తులేదు. నా దగ్గర ఇప్పటికీ క్యాసెట్స్ ఉన్నాయి, అప్పట్లో క్యాసెట్స్ ఉండేవి కాబట్టి. నేను చెప్పేది 98, 99, 2000 ఆ మూమెంట్లో ఒక సోనీ వాక్మెన్, ఒక బుడ్డ క్యాసెట్లు వాటిలో రికార్డ్ చేసుకునేవాడిని స్కూల్ ఏజ్. సార్ చిన్నప్పుడు మనం స్కూల్లో ఉన్న టైంలో కానీ లేకపోతే కాలేజ్ టైంలో కానీ మనం క్యాసెట్స్ తెచ్చుకొని కొనుక్కొని అవి రిపీటెడ్గా వింటూ ఉండేవాళ్ళం టేప్ రికార్డర్స్లో వేసుకొని మ్యూజిక్. సో మీరు అలా ఎవరిది కొనుక్కొని వచ్చి అది వింటూ? అందరివి అసలు ఎగ్జైట్ చేసిన మణిసార్వి. అప్పట్లో నాకు చిన్నప్పుడు విపరీతంగా నచ్చిన పాటలు ఏంటంటే చూడాలని ఉంది. నాకు అసలు ఆ ప్రెజెంటేషన్కి నేను షాక్ అయిపోయాను. అసలు ఈ యమహానగరి ఇంటర్లూడ్స్ కానివ్వండి, వెనకాతల బ్యాకింగ్స్ కానివ్వండి, ఇప్పటికీ విన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అసలు. ఇప్పటికీ అట్లా మనీష్ సార్వి వినేవాడిని అప్పట్లో. ఇంకా చాలామంది వినండి, కిరవాణి సార్ వినేవాడిని, దేవి సార్వి వినేవాడిని. సార్ కొన్ని అంటే ట్విట్టర్లో కొంతమంది మిరాయ్ సింగర్ దేవి సార్ది కలుసుకోవాలని యా, అది నాకు చాలా చాలా, నేను కలుసుకోవాలని వచ్చినప్పుడు 9th క్లాస్ అనుకుంటున్నాను. ఓకే, సూపర్ సార్. మేము కూడా స్టిల్ ఇప్పటికీ నాకు అది చాలా చాలా ఇష్టం అనమాట, ఆ కంపోజిషన్స్ అవన్నీ. సో ట్విట్టర్లో కొంతమంది ఫ్యాన్స్ మిరాయ్ మ్యూజిక్ డైరెక్టర్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఆ క్వశ్చన్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి, సో అవి అడుగుతాను, మీరు దానికి చెప్పండి. ఓకే. ఓకే, ఒక పాట కంపోజ్ చేస్తూ మొదట మీరు ట్యూన్ ఇదేదో అడ్డుపడిందండి. సారీ. ఓకే అండి. సో ఒక పాట కంపోజ్ చేస్తూ మొదట మీరు ట్యూన్ ఆలోచిస్తారా లేక సిచ్యువేషన్ వింటారా? సిచ్యువేషన్ వినకుండా ట్యూన్ ఆలోచించరా? ఓకే ఓకే ఫైన్. మీరు కంపోజ్ చేసిన పాటల్లో ఆడియన్స్ ఎక్కువగా పెట్టుకునేది అనుకున్నది నిజంగానే హిట్ అయిందా లేక వేరే పాట ఏదైనా ఉందా? అర్థం కాలేదు క్వశ్చన్ ఏంటండి. అంటే మీరు కంపోజ్ చేసిన పాటల్లో ఆడియన్స్ బాగా గుర్తుపెట్టుకుని హిట్ అయినది, లేకపోతే వేరే పాట ఏదన్నా నిజంగానే హిట్ అయిందా? వాళ్ళు అదే ఇచ్చారు బేసిక్గా. అంటే నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందా, నేను అనుకున్నది అయిందా లేదా అనేది. అంటే అది విచిత్రంగా జరిగింది. కన్నడ చార్మినార్ సాంగ్స్ అనేవి మిక్స్ పాడైపోయిందని చాలా బాధపడ్డాను నేను. అది ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నా. అది హ్యూజ్ బ్లాక్ బస్టర్, ఇప్పటికీ అవి వింటూ ఉంటారు అక్కడ. అవును, చార్మినార్ సాంగ్స్. వేరేస్ నేను తెలుగులో చేసినప్పుడు ఎక్కువ మందికి వెళ్తుంది, ఇది నాకు నచ్చినట్టు చేశాను అనుకున్నా. ఓకే, అది అనుకున్నంత కన్నడలో వచ్చినంత రీచ్ రాదు, బట్ స్టిల్ ఇక్కడ దానికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. దానికి కృష్ణమ్మ కలిపింది దాన్ని, కానీ నేను అనుకున్నంత రీచ్ రాలేదు. ఓకే, సూపర్. మీరు ఒక ట్యూన్కి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత అంటే ఆ సినిమా కనుక హిట్ అయితే మీ ఫీలింగ్ ఏంటి? నేను ఒక సినిమా రిజెక్ట్ చేసిన తర్వాత అండి, నేను రిజెక్ట్ చేసే స్టేజ్లో లేనండి ఫస్ట్. ఓకే, ఐఎమ్ నాట్ ఎ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నేను ఐఎమ్ ఏ బడ్డింగ్ స్టేజ్. నేను ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా అలా పాగ నుంచి నించున్న స్టేజ్కి వచ్చి అంతే. పరిగెట్టట్లేదు, ఇంకా నడవాలి, పరిగెట్టాలి, చాలా దూరాలు వెళ్ళాలి. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్గా మీకు ఎప్పుడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది? ఆడియో రిలీజ్ టైంలోనా లేకపోతే ఫస్ట్ షోలో మీ బీజియం క్లాప్స్ పడితేనా? నాకు నా సాటిస్ఫాక్షన్ నా టేబుల్ మీద వచ్చేస్తుందండి. అది ఇప్పుడు ఇంకా మొత్తం ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిపోయింది అన్న మూమెంట్కి వస్తుంది నాకు, అంతే. థియేటర్లో ఏం జరుగుద్ది అనేది భగవంతుడు నిర్ణయం, ఆడియన్స్ ఏం చేసుకుంటారు అనేది ఇంకా వాళ్ళ ఆశీర్వాదం ఎలా ఉంటుందనేది మనం నిర్ణయించలేమండి. ఓకే, సూపర్. సో ఎండ్ ఆఫ్ ద డే నా టేబుల్ మీద ఎగ్జైట్ చేయాలి నన్ను, నా ప్రాజెక్ట్ టేబుల్ మీద ఎగ్జైట్ అయితే ఆటోమేటిక్గా అంతే. సూపర్. మిరాయ్ సినిమాలో మీరు ఎంచుకున్న సింగర్స్కి ట్యూన్ వినిపించినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అని చెప్పారు.
వైబ్ ఉంది అయితే చాలా మంది వాలంటీర్గా మేము పాడతాం అని ఎదురుకొచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. నైస్. మ్యూజిక్ డైరెక్టర్గా మీరు స్ట్రెస్ ఫీల్ అయిన క్షణాలు ఏవి? నేను గత నెల రోజులుగా అదే పొజిషన్లో ఉన్నా. ఓకే, ఫుల్ స్ట్రెస్లో ఉన్నారు అయితే. స్ట్రెస్ అంటే ఇది ఒక ప్రెషర్ని హ్యాండిల్ చేయటం అండి. అవును. ఇట్స్ నాట్ స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ, ద వర్డ్ ఈస్ రాంగ్. స్ట్రెస్ ఈస్ సంథింగ్ లైక్ విచ్ వీ కాంట్ హ్యాండిల్, బట్ ప్రెషర్ ఈజ్ విచ్ వీ కెన్ మేనేజ్. ఓకే, అది నేను తీసుకుంటుంది ప్రెషర్. ఒక 1 monthగా ఏంటంటే రిలీజ్ డేట్ దగ్గరగా ఉంది, పెద్ద క్యాన్వాస్ ఇది, దీన్ని ఎంత బాగా తీర్చిదిద్దాలి మనం, ఇంకా మన మీద ఎక్స్పెక్టేషన్స్ని మనం ఎంత బాగా రీచ్ అవ్వగలగాలి, ఎంతమందిని విని వాళ్ళు హై ఫీల్ అయ్యేలాగా ఇంకేం చెయ్యొచ్చు అనే ఒక ప్రెషర్ ఉంటుంది కదా. అవునవును. ఎందుకంటే మళ్ళీ మనం అనుకుంటే వచ్చే సినిమాలు కావండి ఇవి. వన్స్ ఇన్ లైఫ్ టైం లాగా మనకి అవి భగవంతుడి దయ వల్ల అలా వస్తాయి. వచ్చినప్పుడు మనం నాట్ ఈవెన్ 1 single second మనం వేస్ట్ చేయకూడదు, ప్రతిదీ దానికి పెట్టేటమే మన లైఫ్లో. సూపర్. సో 100% పెట్టేశారు. ఇంకేమైనా ఉన్నా కూడా పెట్టేశారు. ఓకే, ఫైన్. సో మీరు ఇష్టపడే మ్యూజిక్ జోనర్ ఏది? మెలోడీ, మాస్ బీట్స్, లేకపోతే అన్ని నా మూడ్ని బట్టి. ఓకే, సూపర్. సో ఫస్ట్లో మ్యూజికా లేకపోతే సినిమాలో? సినిమాలో ఇష్టమైన ఫస్ట్ లవ్ అది చిత్రంగా జరిగింది. ఇన్బిల్ట్ మ్యూజిక్ ఉంది. ఓకే, తర్వాత సినిమా నచ్చింది, సినిమాలో మ్యూజిక్ ఇంకా నచ్చింది. మూడు కలిపి వచ్చినాయి. ఓకే, ఇష్టమైన సింగర్ మేల్ వాయిస్ లేకపోతే ఫీమేల్ వాయిస్లో ఎవరు? అసలు వాయిసే ఇష్టం నాకు, దాంట్లో మేల్ ఫీమేల్ అని ఏమి ఉండదు, బాగుండాలి అంతే. ఓకే, ఒక పాట కంపోజ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా లేకపోతే ఒక్కసారిగా క్లిక్ అవుతుందా? ఇప్పుడు హనుమాన్లో అన్నీ ఒక్కసారిగా చేసినవే, మీరాయిలో కూడా అన్నీ ఒక్కసారిగా చేసినవే. అంటే ఆల్మోస్ట్ 90%. ఒక 10% కొంచెం టైం పడుతుంది. డిఫరెన్స్ ఆ థాట్ ప్రాసెస్లో డైరెక్ట్ వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు, మనం ఆయన పాత్రలోకి వెళ్ళలేదు అన్నప్పుడు ఆ క్రియేటివ్ డిఫరెన్స్లో టైం పట్టే జోన్ అది. వన్స్ మనం ఆ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేస్తుంది. ఓకే, సో ఇష్టమైన వైబుందికి టుక్ ఫర్ మీ లైక్ వైబుందికి 1 month పట్టింది నాకు. 1 month పట్టింది నాకు వైబుందికి. మిగతావన్నీ టక ఇవే. 1 month రిజల్ట్ ఎట్లా ఉంది చూసారా బయట? అంటే నేను ఫిలిం అంతా ఒక జోన్లో ఉంటుంది, ఈ పాట ఒక్కటి కమర్షియల్ జోన్లో ఉంటుంది, నేను కంప్లీట్ ఫిలిం జోన్లో ఉన్నా. దాంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చి ఈ కమర్షియల్ మీటర్ని టచ్ చేయాలి. ఓకే, ఫిలిం అంతా కూడా కమర్షియల్ మీటరే. అండ్ టాకింగ్ అబౌట్ ఒక లిబర్టీ తీసుకున్నాం కదా, ఇది ఒక లవ్ సాంగ్, ఇది ఒక ప్యాటర్న్లో ఉంటుంది. ఫిలిం మ్యూజిక్ కల్చర్ అంతా వేరే ప్యాటర్న్స్లో నడుస్తూ ఉంటుంది. సో దీన్ని నేను మ్యాచ్ చేయడానికి ఒక క్యాలిక్యులేటివ్ స్టఫ్తో చేసిన సాంగ్ అనమాట వైబుంది బేబీ అనేది. సో దానికి 1 month ప్రాపర్గా కూర్చున్నాం, ఇంకా ఏ పని పెట్టుకోకుండా దాని మీద కూర్చున్నాం. రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది, భగవంతుడి దయ, స్వామి కృప. సో ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏది? నాకండి చాలా ఉన్నాయండి. నాకు వుడ్ విండ్స్ ఇష్టం, స్ట్రింగ్స్ ఇష్టం. ఓకే, మీ బీజిఎం విన్నప్పుడు థియేటర్లో వచ్చే శబ్దం క్లాప్సా విజిల్సా? అది నేను ఒక ఫిలిం ఓల్డే నేను హనుమాన్తో చూశాను, అంతకుముందు కన్నడలో చార్మినార్తో చూశాను నేను 10 years బ్యాక్. ఇప్పుడు హనుమాన్తో చూశాను. నా ఈగలీ వెయిటింగ్ ఫర్ మిరాయ్, నాకు అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది. అంటే చెప్పాక 50-50 ఉంటుంది నాకు. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, మిగతాది భగవంతుడి దయ. ఓకే, అది హనుమాన్ అయినా ఇదైనా దాని ముందైనా ఏదైనా అంతే. కానీ నాకు అనిపించిన గట్ ఫీలింగ్ అయితే చెప్తా. నేను నాకు ఒళ్ళు జల్లు మంది అదే అనిపిస్తుంది థియేటర్లో అని నేను నమ్ముతున్నా. సూపర్, గూస్ బంప్స్ మూమెంట్. పక్కా. ఓకే, డన్. సో ఇది చాలా టఫెస్ట్ క్వశ్చన్. చెప్పండి. యాక్చువల్లీ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ ఇళయరాజా గారు ఆర్ ఎల్స్ ఏఆర్ రెహమాన్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరు చూస్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను చూస్ చేసుకుంటారా అన్న డైలమాలో ఉంచుంటాను. యూ గాట్ ఎ ఛాన్స్. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే, ఎస్ ఆర్ నో ఒకళ్ళే, ఎవరు? ఇళయరాజా సార్ వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే రాజా సార్కి వెళ్ళిపోతాను. ఓకే, రైట్. ఒక పాట మీకు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ అనిపించి మీరు ఇప్పటికీ స్టిల్ హమ్ చేస్తూ ఉంటారు, ఏదా పాట? చాలా ఉన్నాయండి, ఒకటేనేం లేదు. నాకు ఎనీ మొరికోన్వి రెగ్యులర్గా వింటూ ఉంటాను. ఇటాలియన్ కంపోజర్ అయినా. ఓకే,
ఆయనవి నేను ఇంకా అసలు ఇది అది అని ఏం లేదు, ఏ థీమ్ పెట్టినా కాలాతీతంగా వింటూ ఉంటాను అనమాట. ఋతువులకు అతీతంగా, కాలాలకు అతీతంగా అసలు విపరీతంగా. ఓకే, సో వెన్ మీరు మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు టీయా కాఫీయా? ఏనా బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ. సో మీరు నైట్ టైం ఎక్కువ కంపోజ్ చేస్తారా, డే టైం ఎక్కువ కంపోజ్ చేస్తారా? డే అండ్ నైట్ చేస్తూనే ఉంటా, మధ్య మధ్యలో పడుకుంటూ ఉంటా. ఎప్పుడు ఛాన్స్ అంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పడుకుంటారు? యా, ఇప్పుడు వర్క్ హెక్టిక్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పడుకుంటా. ఓకే. మోస్ట్లీ ఐ డూ ప్రిఫర్ టు వర్క్ ఇన్ ఎర్లీ అవర్స్. నాకు ఎర్లీ మార్నింగ్ 3 to వర్క్ చేయడం అనేది చాలా ఇష్టం నాకు. ఓకే. ఆ ఛాన్స్ చాలా రేర్గా దొరుకుద్ది. మ్యాక్సిమం నైట్ వర్క్లో జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఫైనల్ జస్ట్ 2 క్వశ్చన్స్. మిరాయ్ సినిమాలో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? ఇరాలోనా? ఎట్ టు కమ్. ఓకే, సో మీరు ఈ సాంగ్స్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా తేజ సజ్జా విన్నప్పుడు, తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ గారు వీళ్ళిద్దరు రియాక్షన్స్ ఏంటి? సో వాళ్ళు మీతో అన్న వర్డ్ ఏంటి? పోస్ట్ రిలీజ్ చెప్తానండి. అయ్యో, ఈగర్లీ వెయిటింగ్ అంతా వినడానికి, ఏం చెప్తున్నారా అని. అంత భగవంతుడు కృప. ఖచ్చితంగా నేను ఏదైతే నా టేబుల్ మీద ఎనర్జీని ఫీల్ అయ్యానో అది హనుమాన్లో ఫీల్ అయ్యింది, నేను చెప్పినట్టు అయ్యింది. అలాగే మిరాయిలో కూడా నేను ఏదైతే ఎనర్జీ ఫీల్ అయ్యానో అలాగే ట్రాన్స్ఫార్మ్ జనానికి కూడా అవుతుంది అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సార్ మీరు ఏదైనా సినిమాలో డబ్బింగ్ ఏమైనా చెప్తారా? లేదండి, వాయిస్ వినడానికి నాదా. ఒక ఇంటెన్స్ అని మనం హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం, ఎలా మాట్లాడతాం మనకి తెలియదు. ఒక డైలాగ్ డెలివరీ భలే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది డైలాగ్ డెలివరీ. అంటే మీరు చెప్తుంటే అట్లా అనిపిస్తుంది. అవునా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పాట అయితే ట్రై చేస్తా. పుల్లమి పిల్ల తర్వాత చాలామంది అడిగారు నన్ను, లైక్ చాలామంది, లైక్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అడిగారు పాడొచ్చు కదా అని. మళ్ళీ తర్వాత నేను నెక్స్ట్ ఫిలింలో ఛాన్స్ దొరికితే చూస్తాను, ఖచ్చితంగా నేను సెట్ చేసుకుంటా. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి? పిఎంఎఫ్తోనే అసోసియేటెడ్ అండి. లైక్ ఇప్పుడు పినాకా అని చెప్పేసి ఒకటి అవుతుంది, పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అది కూడా. అలాగే రణమండలం అని ఒకటి జరుగుతుంది, అలాగే కాలచక్ర అని ఒకటి అవుతుంది. పిఎంఎఫ్తో యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే కనుక అసోసియేషన్ చాలా హెల్తీగా జరుగుతుంది, చాలా బాగా. అండ్ ఐమ్ వెరీ మచ్ బ్లెస్డ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ విశ్వ సార్. And I am so happy and grateful to Teja sir for introducing me to Karthik sir. ఎందుకంటే కార్తిక్ గారు లాంటి ఒక టెక్నీషియన్తో పనిచేయడం అనేది ఎప్పుడైనా సరే మనకి ఒక కొత్త ఆలోచనలకి దారి తీస్తూ ఉంటుంది. ఆ విషయంలో ఐఎమ్ రియలీ లక్కీ అండి. సూపర్. సో డెఫినెట్లీ మీ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా మంచి హిట్ అవ్వాలి, అలాగే ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా గైస్, ఇదన్నమాట స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మ్యూజిక్ డైరెక్టర్. యా, సో చూసారు కదా గైస్, ఇది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ గౌరవ్ హరి గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.